నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రభావితం చేయగల రెండు కీలక పరిణామాలపై ఈ రోజు మనం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఈ విశ్లేషణ చేస్తున్నాం. అవును. అంటే ఒకవైపు చూస్తేనేమో భూదస్తాల ప్రక్షాళనలో జరిగిన కొన్ని పొరపాట్లు, దానివల్ల రైతుల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మరోవైపేమో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువల సవరణకు సిద్ధమవుతోంది. ఈ రెండింటినీ కొంచెం విడమరిచి చూద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా క్యూరేటెడ్ అనాలిసిస్ తో అప్డేటెడ్ గా ఉండండి. మంచి ప్రయత్నం. అంటే ఏజెంట్స్, బయర్స్, ఇన్వెస్టర్స్, రియల్టర్స్ వీళ్ళందరికీ సరైన టైంలో సమాచారం అందాలి కదా. ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సరే, ముందుగా ఈ భూదస్తాల ప్రక్షాళన అంటే LRUP గురించి మాట్లాడుకుందాం. సరే. 2017-18లో డిజిటల్ పాస్బుక్ల కోసం ఇది మొదలుపెట్టారు. కానీ దీనివల్ల వేల మంది రైతులు తమ భూముల్ని కోల్పోయారని అంటున్నారు. అసలేం జరిగింది అక్కడ? ఇక్కడ అంటే సమస్య చాలా పెద్దది. ముఖ్య కారణం ఏంటంటే అప్పటికి అప్డేట్ అయిన రికార్డులను బేస్ చేసుకోకుండా అంతకుముందు పాత పహాడీలుంటాయి కదా, అవును, వాటిని ఆధారంగా చేసుకుని ఆన్లైన్ చేసేశారు. దీనికి తోడు కొందరు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం ఒకటి, ఇంకొందరు పలుకుబడి ఉన్నవాళ్లు, దళారులు వాళ్ళ భూమి ఎక్కువ చూపించుకోవడం, ఇలాంటివి కూడా జరిగాయి. ఇంకో కాంప్లికేటెడ్ విషయం ఏంటంటే రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ అంటే RSR ప్రకారం ఒక సర్వే నంబర్లో ఎంత భూమి ఉండాలో అంతే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు అనే రూల్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. సరే. దాంతో ఆ ఫీల్డ్ లెవెల్ సిబ్బంది ఏం చేశారంటే ఆ ఎక్సెస్ ల్యాండ్ సర్దుబాటు చేసే క్రమంలో పాపం నిజమైన పట్టాదారుల భూముల్లో కోత పెట్టేశారన్నమాట. అంటే ఒకరి తప్పు వల్ల ఇంకొకరు నష్టపోయారన్నమాట. ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది. నిజమే. కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ములుగు జిల్లా నర్సింగాపూర్లో ఐలు అనే రైతు 2 ఎకరాలు కొంటే అది అసైన్డ్ గా మారిపోయిందట. అవును. ఆ సర్వే నంబర్లో మొత్తం 961 ఎకరాలు ఉండాలి, కానీ 1223 ఎకరాలుగా తప్పుగా రికార్డ్ అయింది. అమ్మో, అంటే దాదాపు 400 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. అవును. భూభారతి సదస్సులో వాళ్ళంతా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అలాగే కామారెడ్డి జిల్లా వెంకవ్వాయిని ఆవిడ 30 గుంటల భూమిలో 8 గుంటలు రికార్డుల్లో మాయమయ్యాయి. రంగారెడ్డి యాచారంలో నరేందర్ రెడ్డి గారి 2.19 ఎకరాల పట్టాభూమిని భూదాన్ అని తీసేశారు. అది భూతాన్ జాబితాలో లేకపోయినా తీసేశారు. అదే విచిత్రం. చాలా అన్యాయం. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ తప్పుల వల్ల 2018 నుంచి ఈ రైతులు రైతు బంధు గానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గానీ, ఇప్పుడు వస్తున్న రైతు భరోసా గానీ ఏవీ పొందలేకపోతున్నారు. అయ్యో. బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే ROR 2020 చట్టంలో ఈ తప్పుల్ని సరి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. అంటే దారులు మూసుకుపోయాయి వాళ్ళకి. ఒక రకంగా అంతే. క్షేత్రస్థాయి విచారణ లేకుండా కేవలం పోర్టల్ డేటా మీదే రిజిస్ట్రేషన్లు చేయడం, ఇది ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఈ భూభారతి అంటే ROR 2025లో ప్రతి రిజిస్ట్రేషన్ కి సర్వే మ్యాప్ కంపల్సరీ చేసే ఆలోచన కొంత రిలీఫ్ ఇస్తుంది. ఆశాజనకంగా ఉంది. కానీ ఇప్పటికే నష్టపోయిన రైతులకు న్యాయం ఎలా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. కరెక్ట్. సరే, ఒకవైపు రైతులు ఇలా ఇబ్బంది పడుతుంటే మరోవైపు ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడం మీద ఫోకస్ చేసినట్టుంది కదా. అవును. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూముల మార్కెట్ విలువలను సవరించడానికి రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి. అవును. చివరిసారి 2021లో మార్కెట్ విలువలు పెంచారు, 2022లో స్టాంప్ డ్యూటీ పెంచారు. నిజానికి రూల్స్ ప్రకారం ప్రతి ఏటా రివైజ్ చేయాలి మార్కెట్ విలువల్ని, కానీ అది జరగలేదు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాల్లో ఆ తేడా చాలా ఎక్కువగా ఉంది కదా. చాలా ఎక్కువ. యాక్చువల్ మార్కెట్ రేటుకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ విలువకి మధ్య భారీ గ్యాప్ ఉంది. ఉదాహరణకు షేర్లింగంపల్లిలోనే చూడండి, గజం 1,00,000 దాటిపోయింది. అవును. కానీ గవర్నమెంట్ విలువ ఎంత? జస్ట్ 26,700 రూపాయలు. ఓ, చాలా తేడా ఉంది. ఈ డిఫరెన్స్ వల్ల గవర్నమెంట్ కి స్టాంప్ డ్యూటీ రూపంలో రావాల్సిన ఆదాయం బాగా తగ్గిపోతుంది. ఎంతవరకు పెరగొచ్చంటారు ఆదాయం? ఒక అంచనా ప్రకారం సైంటిఫిక్ గా వాల్యూస్ ని రివైజ్ చేస్తే ఆల్మోస్ట్ 5,000 కోట్ల అదనపు ఆదాయం రావచ్చు. దీని మీద ఇంతకుముందు థర్డ్ పార్టీ స్టడీస్, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి. సరే, అయితే ఈ పెంపు ఎలా ఉండబోతుంది? వ్యవసాయ భూములపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదంటున్నారు, కానీ సిటీలో ఖాళీ స్థలాల విలువలు బాగా పెరుగుతాయా? అవును. అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మేజర్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో, మేజర్ టౌన్స్ లో ఓపెన్ ప్లాట్స్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది. గతంలో 30% నుంచి 50% పెంచాలని అనుకున్నారట కదా. అవును, అలాంటి ప్రపోజల్స్ వచ్చాయి. కానీ ఈసారి ఒకేసారి అంత పెంచకుండా దశల వారీగా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మార్కెట్ రియాక్షన్ చూసి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పాత అపార్ట్మెంట్ల రీసేల్స్ ని ఎంకరేజ్ చేయడానికి వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించే ఆలోచన కూడా ఉంది. ఓ, అదా సంగతి. అవును. ప్రస్తుతం 7.5% ఉంది కదా ఛార్జ్, దాన్ని 1% తగ్గించొచ్చు. ఎందుకు? రీసేల్స్ మీద ఎందుకంత ఫోకస్? ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్ రెవెన్యూలో 35% అపార్ట్మెంట్ల నుంచే వచ్చింది. సో ఆ రీసేల్ మార్కెట్ ని కూడా యాక్టివ్ గా ఉంచితే రెవెన్యూ స్టడీగా ఉంటుందని ఆలోచన కావచ్చు. అర్థమైంది. అంటే ఒకవైపు భూ రికార్డుల చిక్కులతో రైతులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. కరెక్టే. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళనలో అన్యాయానికి గురైన వేలాది మంది రైతులకు ఎలా న్యాయం చేస్తారు? అవును. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువల్ని వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఎలా తీసుకువెళ్తారు? ఈ రెండు లక్ష్యాలను గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తోంది? ముఖ్యంగా ఈ విలువలు పెరిగితే కొత్తగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళ మీద భారం పడుతుంది కదా. ఖచ్చితంగా. సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. వీటికి సమాధానాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. ఈ విశ్లేషణను మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. సరైన సమాచారంతో మీ రియల్ ఎస్టేట్ నిర్ణయాలు తీసుకోండి.